ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 25వ పద్యం. మొత్తుదురు గదల మంటలకెత్తుదురడ్డంబున్ దేహమింతింతలుగా ఒత్తుదురు పత్రికలను హతుదురు కృతాంత భటులు హరి విరహితులన్ పత్రికలను హతుదురు కృతాంత భటులు హరి విరహితులన్ మొత్తుదురు గట్టిగా కొట్టుదురు గదలతో మంటలు కి ఎత్తుదురు ఎత్తి పడవేయుదురు అడ్డముగా దేహమున్ శరీరమును ఎంతెంతలున్ చిన్న ముక్కలు అగునట్లు పొత్తుదురు నొక్కివేయుదురు పత్రికలను కత్తుల వాదర అనగా పొదునుంచులతో హత్తుదురు నాట్లు పెట్టుదురు కృతాంత యముని భటులు హరి విష్ణుని విరహితులను ఇష్టపడని వారిని. భావము: భగవంతుని భజించని పాషండులను యమకింకరులు గదలతో మూదుతారు. వాళ్ళ శరీరాలను మంటలో వేస్తారు. వాళ్ళ అవయవాలను కరకు కత్తులతో ముక్కలుగా ఖండిస్తారు. తర్వాత 26 వచనం. మరియు హరిచరణ కమలగంధ రసాస్వాదనం బెరుంగని వారులు నిజ కర్మ బంధంబుల లండధర మందిర ద్వార దేహళీ సమీప జ్వాజ్వల్యమాన వైతరణి తరంగిణి దహన దారుణ జ్వాల దందహ్యమాన దేహులను కూడి శిఖావగాహంబుల ఉందుచుందురు. మరియు విజ్ఞాన సంపన్నులై మను ప్రసన్నులు మాయాపన్నులు కాక విజ్ఞానంబునం తమ హృదయాంతరాళంబులను ప్రాదేశమాత్ర దివ్య దేవుండును దిగిభరాజ సుండ సంకాశ దీర్ఘ చతుర్బాహుండును కందర్పకోటి సమాన సుందరుండును ధృత మందరుండును రాకా విరాజమాన రాజమండల సన్నిభ వదనుండును సౌభాగ్య సదనుండును ప్రభాతకాల భాసమాన భాస్కర బింబ ప్రతిమాన విరాజిత పద్మరాగరత్న రాజీ విరాజమాన కిరీట కుండలుండును శ్రీవత్స లక్షిత వశోమండలుండును రమణీయ కౌస్తుభరత్న ఖచిత కంఠికాలంకృత కందరుండును నిరంతర పరిమళ మిళిత వనమాలికా పందురుండును నానావిధ గంభీరహార కేయూర కటక కంకణ మేఘాంగుళీయక విభూషణ వ్రాత సముజ్వలుండును ఇటల తట విలంబమాన విమల స్నిగ్ధ నీల కుంచిత కుందలుండును కరుణ చంద్రికాధవళ మలహాసుండును పరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుండును మహాయోగి రాజ వికసిత హృదయ కమల కర్ణికా మధ్య సంస్థాపిత విలసిత చరణ కిశయుండును సంతతానందమయుండును సహస్ర కోటి సూర్య సంఘాత సన్నిభుండును విభుండునైనటువంటి పరమేశ్వరుని మనోధారణావశంబున నిలుపుకొని తదేయ గుల్ఫ ఎరణ జాను జంఘాద్యవయంబుల క్రమంబున ఒక్కటిని ప్రతిక్షణంబును ధ్యానంబు చేయుచు ఎంత కాలమునకు పరిపూర్ణ నిశ్చల భక్తి యోగంబు సిద్ధించు అంతకాలము తదీయ చింతా తత్పరులై ఉండురని. మరియు ఇట్లనే భావము. అంతేకాదు శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైన వాళ్ళు తమ కర్మబంధాల్లో తగులుకుంటారు. తత్ఫలితముగా యమ మందిర ద్వారం వద్ద ప్రవహించే వైతరణి నదిలో భగభగమండే భయంకరాగ్ని జ్వాలలో కాలిపోతున్న వారితో జతకూడుతారు. విశేష జ్ఞాన సంపన్నులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమ హృదయాల్లో భగవంతుని ధ్యానిస్తారు. ఆ భగవంతుడు జ్ఞానుడు కొలతగల దివ్య శరీరం కలవాడు. దిగ్గజాల తొండాల వలె పొడవైన 4 చేతులు కలవాడు. చక్కదనంలో కోటి మన్మధులకు దీటైన వాడు. మందరగిరిని ధరించిన వాడు. పున్నమనాటి చందమామ వంటి మోము కలవాడు.
సౌభాగ్యానికి నెలవైన వాడు, ప్రాతకాలపు భానుబింబములాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీట కుణలాలు తాల్చినవాడు, వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలవాడు, కమనీయ కౌస్తుభరత్నం తాపిన కంఠాభరణం మెడలో అలంకరించుకున్నవాడు, ఎప్పుడూ సువాసన లేనే వనమాలతో ఒప్పారేవాడు, పలు విధాలైన పెద్ద పెద్ద హారాలు, భుజకీర్తులు, కడియాలు, మురుగులు, మొలనులు, ఉంగరాలు మొదలైన సొమ్ములతో శోభిల్లేవాడు, నొసటం ముసురుకున్న నిగనిగలాడే నీలి ముంగురులు కలవాడు, కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూ విలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపజేసేవాడు, మహాయోగీశ్వరుల హృదయ పద్మాలలో శివుళ్ళ వంటి తన చరణాలు మోపినవాడు, సదా ఆనంద స్వరూపుడు, 1000 కోట్ల సూర్యులతో సమానమైన ప్రకాశము కలవాడు, లోకాధిపుడు. అట్టి పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు ధారణతో చికబట్టి ఆయన చీలమండలు, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు మొదలైన అవయవాల్లో ఒక్కొక్క దానిని క్రమముగా అనుక్షణం ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణ భక్తి యోగం సిద్ధించే వరకు ఆ పరమాత్మని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. ఇలా చెప్పి శివుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.